హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనే AI టూల్ గురించి తెలుసుకుందాం. ఈ టూల్లోని సేమ్ మీరు క్యాన్వాలో డిజైన్ చేస్తున్నట్టే మా ఇమేజెస్, పోస్టర్స్, బ్యానర్స్, ఇన్విటేషన్స్, థంబ్నెయిల్స్ లాంటివి సెకండ్స్లోనే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్లోని మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్, పోస్టర్స్ లాంటివి జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని ఎడిట్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డిజైనర్ డాష్ బోర్డ్ లో ఉన్నాము. ఇక్కడ చూడండి, వాట్ యూ వాంట్ టు డిజైన్ అంటే ఇక్కడ మీరు ఏ డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ కి యూట్యూబ్ థంబ్నెయిల్ ఆర్ పోస్టర్, లోగో, బ్యానర్, సో ఇలాంటివి ఏమైనా డిజైన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేస్తే అది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ విత్ ఏఐ అని ఉంది కదా, అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఏఐ తోని న్యూ ఇమేజెస్, థంబ్నెయిల్స్, పోస్టర్స్ అనేవి క్రియేట్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్ ఫర్ ఏ టూల్ అని ఇచ్చామనుకోండి, దానికి రిలేటెడ్ థంబ్నెయిల్ అనేది మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇమేజెస్, ఐకాన్స్, వాల్ పేపర్స్, ఇన్విటేషన్స్, బ్యానర్స్, పోస్టర్స్ ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, స్టిక్కర్స్, బ్యాక్గ్రౌండ్, సోషల్ పోస్ట్, ఇంకా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ విత్ ఏఐ అని ఉంది కదా, ఎడిట్ విత్ ఏఐ ఇప్పటికే ఉన్న ఇమేజ్ ని ఏఐ హెల్ప్ తోని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని మీరు అప్లోడ్ చేసి దాన్ని మీరు ఏఐ హెల్ప్ తోని మీరు ఎలా ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే అది సేమ్ అలానే మీకు ఎడిట్ చేసి ఇస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఏమైనా పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది కదా, అంటే మీరు కంప్లీట్ గా ఒక న్యూ డిజైన్ ని ఫ్రమ్ స్క్రాచ్ అనమాట, అంటే మాన్యువల్ గా క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఇన్విటేషన్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. నా క్లిక్ ఆన్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి ఆల్రెడీ ఇక్కడ ఇన్విటేషన్స్ అండ్ టెంప్లెట్స్ చాలా ఉన్నాయి. సో డైరెక్ట్ గా మీకు ఇది ఓకే అనుకుంటే దీని నుంచి ఏదో ఒక టెంప్లెట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇన్విటేషన్ కార్డ్ ని ఇప్పుడు మనకి నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఇమేజెస్ ఏమైనా కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రీసైజ్ చేయొచ్చు. ఇవన్నీ చేసి ఈ టోటల్ ఇన్విటేషన్ కార్డ్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ సేవ్ అండ్ కాపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇన్విటేషన్స్ కాకుండా ఇమేజెస్, ఐకాన్స్, బ్యానర్స్, పోస్టర్స్ ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో మీరు ఏదైనా క్లిక్ చేసి మీకు నచ్చిన డిజైన్ ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, మీకు గ్రాఫిక్ డిజైనింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ టూల్ యూజ్ చేసి ఇమేజెస్, పోస్టర్స్, బ్యానర్స్ లాంటి థంబ్నెయిల్స్ లాంటివి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.